ముగింపులేని కథలో మామ సొంత మామ వేషం అన్నమాట. సో అది మామూలుగా పేలదన్నమాట. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబం మామ అప్పుడప్పుడు నెలకోసారి వచ్చేస్తుంటాడు ఈ మధ్యతరగతి వాడి ఇంటికి. ఓ సంచి పట్టుకొస్తాడు. అమ్మ బాగున్నావమ్మా, ఏం తెచ్చావు నాన్న? పుట్టమ్మా పుట్టు అంటే వరి పట్టు అన్నమాట. పుట్టు తెచ్చారా? ఇంకా అసలు అంటే అదేనయ్యా మా అమ్మాయి అంటు తోముకోవడానికి ఇబ్బంది పడుతుంది, పట్టుకొచ్చారా? అసలు మీ అమ్మాయి దేంతో అంటున్నామో తెలియక మహావాద అవస్థ పడిపోతుంటే మొత్తానికి సమయానికి పుట్టు తీసుకొచ్చారు, చాలా గొప్ప అని అట్లా వేళాకోళంగా వాడి ఇంటి మీద పడితే ఒక పారాసైట్ వేషం అని బాప. అందులో చిన్న ప్యాథటిక్ కోణం కూడా ఉంటుంది. లిస్ట్ రాస్తూ ఉంటుంది అన్నమాట. చిన్న వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అవుతుంది, అది గుండెల్లో రాయబడుతుంది ఖర్చు, అవి ఇవి రాస్తూ అలా ఆ చేతితోటే మా నాన్నకి 2 డజన్ల అరటిపళ్ళు బట్టరా అని రాస్తా. 2 డజన్ల నా ఎంట్రీ ఎలా 2 డజన్లు అరటిపళ్ళు ఎందుకే, 2 డజన్ల అరటిపళ్ళు ఎందుకు, ఓ 40 బట్టరా చాలు, అట్లా 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 ఆ చేతితోటే మా నాన్నగారు ఒక పంచెల చాపులు నాకెందుకయ్యా, ఒక్క జత పట్టరా, అది చాపులు అంటే అది పంచెల చాపు అని ఇట్లాగా. అంటే తెలియకుండా మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే అనూహ్యమైన ఒక ఇదనమాట, ఐరని. ఆర్థికంగా పరిస్థితులు బాగాలేకపోవడం, తట్టుకోలేకపోవడం, అయినా ఆడంబరాలకు పోవడం, ఈ హడావిడి మీద నాటకం అదనమాట. సో అది చూసే కృష్ణశాస్త్రి గారు అంతా రియాక్ట్ అయ్యారు. అక్కడి నుంచి మా ఇంకా జైత్రయాత్ర ఇంకొక విధంగా అలా అలా నాటకాలు వేసుకుంటూ ఇంకా. నిజానికి సినిమాలో యాక్ట్ చేయడం అనేది రంగస్థలంతో కంపేర్ చేస్తే చాలా చాలా ఈజీగా చేసేయగలుగుతారు. ఎందుకంటే టేక్స్ ఉంటాయి, దానికి చిన్న చిన్న బిట్స్లా కూడా ఏ బిట్ కాబట్టి మనం చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ అట్ ఏ స్ట్రెచ్ మొత్తం అంతా కూడా వాళ్ళు రంగస్థలం మీద యాక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి రెమ్యూనరేషన్ లేకపోవడం ఏంటి సార్, అది బాధగా ఉంది. అది చాలామంది అంటారు రంగస్థలం చాలా కష్టం, సినిమా ఈజీ అంటారు. నిజానికి అది కాదు. కారణం ఏంటంటే రంగస్థలంలో మేము 40 రోజులు 3 నెలల రోజులు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తాం. సో వంట పట్టేస్తుంటుంది. స్విచ్ చేయగానే మొత్తం. ఇక్కడ అప్పటికప్పుడు మారిపోతుంటాయి, డైలాగులు మారిపోతుంటాయి, సిచ్యుయేషన్లు మారిపోతుంటాయి. 4 అడుగులే వేయాలి, ఆ లైట్ కట్ చేయకూడదు, ఇంకోటి డామినేట్ చేయకూడదు. సో దేని కష్టాలు దానికి ఉన్నాయి. మనకి ఏది ఈజీ కాదు అనుకుంటాం, కానీ అది చాలా కష్టం. ఇది అట్లా ఏం లేదు, దేని కష్టాలు దానికి ఉన్నాయి. అయితే నాటకానికి రెమ్యూనరేషన్ లేదు అంటే కారణం ఏంటంటే తమిళనాడులాగా ఇది ఒక సమాజం, వాళ్ళు టికెట్లు పెట్టి ఆడరు, అప్పుడే డబ్బులు వస్తాయి. ఇక్కడ నాకు నాటకాలంటే ఇంట్రెస్ట్ అయితే నా జేబులోంచి చేసుకోవాలి. అలాగా అదే చెప్తున్నా, నాటక రంగంలో రాళ్లపల్లి గారి సంస్థ శ్రీమురళీ కళాలయం ఉన్నప్పుడు ముగింపు లేని కథ, ఇదే ముగింపు లేని కథ వేస్తున్నప్పుడు, ముగింపు లేని కథలో ఒక లేడీ ఆర్టిస్ట్ మల్లాది విజయలక్ష్మితో ఇంకొక అమ్మాయితో దాదాపు 10-15 మంది ఆర్టిస్టులు, 15 మంది ఆర్టిస్టులకి ఒక స్కూల్ లాంటిది తీసి రిహార్సల్స్. రోజు సాయంత్రం అందరూ ఆఫీసులో అయ్యాక 6:30, 7కి వచ్చేవారు. రాగానే అందరికీ టిఫిన్లు, అందరికీ కాఫీలు, అందులో కొంతమంది సిగరెట్లు కాల్చేవంటే అవి, కిడ్లు వేసేవాళ్ళు ఉంటే అవి. ఆ తర్వాత లేడీ ఆర్టిస్ట్ని జాగ్రత్తగా మనిషి ఇచ్చి ఇంటికి పంపించి దానికి ఆటో. ఈ ఖర్చులను ఎవరిస్తారు? ఎవరు వేస్తే వాళ్ళు ఇవ్వాలి. రాళ్లపల్లి గారికి మాకు ఇన్కమ్ ఇక్కడ ఒకే ఒక్క మార్గం, తెలుగు రాష్ట్రాల్లో ఇన్కమ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏంటి, ఎక్కడన్నా నాటక పరిషత్తులో ప్రైజ్ వస్తే అమౌంట్. ప్రైజ్ ఎంత ఉండేది అమౌంట్? 1116. ఎన్ని రోజులు వస్తుంది సార్? అప్పట్లో 1116 వస్తే మాకు 2000 ఖర్చు అయ్యేది. అదే కదా. ఇలాగా రాళ్లపల్లి గారు అప్పుల పాలి. ఓ రోజు జీవితంలో మర్చిపోలేను. రాళ్లపల్లి గారు ఇంటి వెనకాల రిహార్సల్స్. నేను అప్పట్లో సిగరెట్ కాలుస్తున్నాను. అయితే గురువుగారు తెలియకుండా వచ్చి ఇక్కడ పాన్ షాప్ దగ్గర ఇలా కూర్చున్నప్పుడు చూసింది ఏమిటంటే, అప్పు తీర్చలేని కారణంగా అప్పులాళ్ళు ఇంటి మీదకి వచ్చి రాళ్లపల్లి గారి ఇంట్లో ఉన్న సోఫా కమ్ బెడ్ అలా తీసుకొచ్చి రిక్షాలో ఎక్కించుకుని పడిపోయాడు. చాలా చాలా ఆ రోజు కింద సాపేసి పడుకున్నాడు. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. అది నాకు నా జీవితం మీద చాలా ప్రభావం చూపించింది. నాటకాల కోసం ఎవరి కోసం చేశాడు? ఈ పట్టుకుపోయిన వాళ్ళకు కూడా టిఫిన్లు పెట్టించి నేనే. సో
నాటకానికి ఎందుకు ఖర్చు అయిందంటే మేకప్కి, మ్యూజిక్కి, అవును. లేడీ ఆర్టిస్ట్కి, రిహార్సల్స్లో టిఫిన్స్కి, వీటన్నిటికి. సరే చాలా బాధపడ్డా. ఆ క్రమంలో రాళ్లపల్లి గారికి సినిమా వేషాలు వచ్చాయి. శ్రీ అనే సినిమా, ప్రత్యేగాత్మ గారు డైరెక్టర్. అవకాశం వచ్చిందంటే అప్పుడు మేము చాలా ఆనందంగా రాళ్లపల్లి గారిని రిక్షాలో కూర్చోబెట్టుకుని సికింద్రాబాద్ స్టేషన్ దాకా వెళ్ళి అక్కడ ఓ దండేసి ఆయన్ని వీడుకోలే అమెరికాకి ఇప్పుడు ఫ్లైట్లో పంపిస్తున్నట్టు పంపించేసి అంతవరకు బాగుంది. మన నాటకాలు రాయడానికి ఆయన రాసి ఆయన డైరెక్ట్ చేసి ఆయన మా తర్వాత మాకు లేదు. అప్పుడు కొన్నాళ్ల పాటు ఏక్ దిన్ కా సుల్తాన్ అని అవన్నీ ఇవన్నీ వేశాం. ఇంకా మా వల్ల ఆ తర్వాత రచయిత యొక్క అవసరం వచ్చింది. రాళ్లపల్లి గారు అక్కడికి వెళ్ళిపోయాడు. మా నాటక అప్పట్లో దేశరాజు హనుమంతరావు, ఎండమూరి వీరేంద్రనాథ్ రచయిత అయితే దేశరాజు హనుమంతరావు డైరెక్టర్. చాలా పెద్ద స్థాయిలో నాటకాలు ఆడేవారు, ప్రయోగాత్మక నాటకాలు. అలాగే విద్యాసాగర్ ఆర్టిస్ట్, రత్నాసాగర్, విద్యాసాగర్ కోసం వస్తుండేది. ఆదర్శ యువభారతి, శశిమోహన్ అని రైటరు, విద్యాసాగర్ అనే ఒక డైరెక్టర్. హైదరాబాద్లో ఏజీస్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ ఆ ఏజీస్ అన్ని చోట్ల హైదరాబాద్లో దాదాపు ఒక 10 చోట్ల నాటకాలు ఆడే సంస్థలు కాంపిటీషన్స్కి. పోస్టల్ డిపార్ట్మెంటు, రైల్వేసు, ఏజీస్ ఆఫీసు ఇక్కడ ఆడాలి. ఏజీస్ ఆఫీస్లో కనుక నాటకం ఆడితే వాడు ఇప్పుడు భాషలో తోపు. అదే అనుభూతున్నాను నేను కూడా. అబ్బా, ఎందుకంటే క్రీమ్ ఆఫ్ ద హైదరాబాద్ నటులు, రచయితలు వాళ్ళు ఏజీస్ ఆఫీస్లో వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. కిట్ల ఆడిపోతుండేది. ఒక్క చిన్న డైలాగు దూడ అంటే తప్పు స్లిప్ ఆఫ్ టంగ్ అయితే మోసేసేవారు. అక్కడ నాటకం వేయడం చాలా గర్వకారణం ఎవరికైనా. మాకు ఎవరు లేరుగా, ఆ నాటకాలు చూడడానికి వెళ్తుండేవాళ్ళం. అవి దాదాపు 3 days 4 days అలా జరిగేవి. ఉత్తమ ప్రదర్శన అంత గిన్నె సంథింగ్. ఆ క్రమంలో మేము కూడా నాటకం వేయాలి. ఇట్లా అప్పుడు మా టీంలో మురళీకణాల మిగిలిన సభ్యులు గంటి సుబ్బారావు, కొమ్మంపాటి సత్యనారాయణ, ఇట్లా సుబ్రహ్మణ్యం, రామాయణ సత్యనారాయణ, ఇట్లాంటి వాళ్ళు వాడిని బాబ్జీ అని పిలిచేవాడు. గంటి సుబ్బారావు. అరే వాడు వీడు కాదురా, నువ్వే నాటకం రాయని నన్ను. మనకంత సీన్ లేదు కదరా. కొన్నాళ్ళు వేరే రచయితల్ని లేదు సార్ నాటకం వేస్తున్నాడు. ఎప్పుడైతే మనం దేహి అన్నామో లోకు అంతే, చూద్దామండి బిజీగా ఎల్లుండండి ఇట్లా. ఇంకా విసిగెత్తి నువ్వే రాయరా, నువ్వు ఏదో ఒక పొయిట్రీ గిట్రీ అదంటూ ఉంటావు, నాటకం రాయి అన్నాడు. సరే, అది ఎమర్జెన్సీ పీరియడ్. ఒక పొలిటికల్ సెటైర్ మొదలెట్టు. దాని పేరు యాక్చువల్గా గాడిద గుడ్డు అని పెట్టాలి. గాడిద గుడ్డు అని కనుక పెట్టి నాటకం వేసి అది బాగాలేదనుకో, ఎలా ఉంది గాడిద అంటారు. అందుకని ఏం చేసాం, గార్ధభాండం అని సంస్కృతంలో, గార్ధవ ప్లస్ అండం. మొన్న రవీంద్ర భారతిలో వేసింది. గార్ధవాండం. దానికి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే వాయిస్ వెనకాల నుంచి, సువర్ణాక్షర లిఖిత గత చరిత్రకి భావి ఉషస్సుకి మధ్య వర్తమానపు అంధకారమే గార్ధవాండం. నాటకం జనరల్గా అప్పటికి మాకు ప్రయోగాలన్నీ చేయాలి తప్ప ఎలా చేయాలో తెలియదు. మా ఊహకేం వస్తే అది సెటైర్, పొలిటికల్ సెటైర్. వర్తమానపు అంధకారం అన్నాం కాబట్టి ఉన్న పాత్రలన్నిటికీ బ్లాక్ డ్రెస్సులు వేసి, అంటే ఏమిటి, అన్ని పాత్రలు అన్ని క్యారెక్టర్స్ అంధకారంలో ఉన్నాయి అని చెప్పడం. రవీంద్ర భారతిలో ఫస్ట్ ప్రదర్శన. ఈ రవీంద్ర భారతిలో అయితే నాకు వేషం తీసేసి బౌద్ధ భిక్షు పాత్ర వేశారు. అదే చోట నేను రాసిన నాటకం, నేను అమాత్యుడు అంటే అందులో మంత్రి. నేను అందరూ నల్ల డ్రెస్ నల్లలాల్చి నల్ల కండువ ఎలా ఉన్నాం. లోపల కూర్చున్నాను. రవీంద్ర భారతిలో హాల్ మధ్య ఇలా కర్టెన్ పార్టీషన్ ఇలా ఉంటుంది. ఇటువైపు అద్దం దగ్గర మేము కూర్చొని చూస్తున్నా ఎప్పుడు వెళ్ళాలా అని. అవతల వైపు ఇందాక నేను చెప్పాను దేశరాజు హనుమంతరావు చాలా ప్రసిద్ధమైన డైరెక్టర్, ఆయన నాటకాల డైరెక్టర్. అతని దగ్గరికి ఒక కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు, వాళ్ళ ఆర్టిస్ట్ ఎవరో. సార్ ఏంటి సార్ వాళ్ళ నాటకం, ఇది ఎమర్జెన్సీ కదా, పొలిటికల్ సెటైర్ అండి, బహుశా ఇది అయ్యే లోపల వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోతారు అని అంటున్నాడు. అది నేను విన్నా.
నా గుండెలు రాయబడి, అవును అంత సీరియస్ ఉందా, నవ్వుతున్నారు జనం. అప్పుడు దేశరాజు హనుమంతరావు గారు అన్నారు, ఒరే ఒక నాటకం వల్ల ఒక టీం అరెస్ట్ చేసి జైల్లో పెట్టారంటే అంతకన్నా వాళ్ళకి బా. ప్రతిష్టలు ఏం కావాలరా, మనిషి ఒక్కసారి చేస్తాడు, ఏం పర్వాలేదు అనుకున్నట్టుగానే వెళ్ళాం. విపరీతమైన అప్లాస్. ఆ రోజు స్పెషాలిటీ ఏమిటంటే 2 రోజుల్లో జరిగిన 6 నాటకాల్లో ప్రతి నాటకంలోనికి ఒక ఉత్తమ నటుడిని సెలెక్ట్ చేశారు, ప్రతి నాటకంలోంచి. అందులో మా నాటకంలో అమాత్యుడి వేషానికి నాకు. ఓకే. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం నాకు అవార్డు అంటూ రావడం. అంచేత అప్పటి నుంచి ఇప్పటిదాకా నాటకాలకి ఆర్థికమైన వనరులు ఏముండవు, అన్లెస్ టికెట్లు ఈ పరిషత్తులు ఉంటాయి. అయితే అప్పట్లో అమౌంట్ కన్నా ఇప్పుడు కొంచెం, ఇప్పుడు దాదాపు సిఆర్సి కళా పరిషత్, సిఆర్సి కాటన్ కళా పరిషత్ అని 25 ఏళ్ల క్రితం రావులపాలెంలో సంస్థ ఏర్పాటు చేశారు. ఓహో. దానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా నేనే గౌరవ అధ్యక్షుడిని. లాస్ట్ ఇయరే సిల్వర్ జూబ్లీ. ఆహా, మొన్న అమలాపురం షూట్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు. ఓకే ఓకే. అది దానికన్నా ముందు సంవత్సరం ఉత్తమ ప్రదర్శనకి యాక్చువల్గా జ్ఞానపీఠ అవార్డుకి కూడా 2 లక్షలే. కానీ దానికి మేము ఎంత ఇచ్చామంటే ఉత్తమ ప్రదర్శన 3 లక్షల రూపాయలు, రెండో ప్రదర్శన 2 లక్షల రూపాయలు, మూడో ప్రదర్శన 1 లక్ష రూపాయలు. పార్టిసిపేట్ చేసిన ప్రతి టీంకి 75,000. ఇట్లా చాలా. రెడ్డి గారి, వెంకటరెడ్డి గారిని ఆయన చాలా వైభవంగా నాటకాలు. సో అది బేసిక్గా ఈ ప్రాసెస్లో ఇలాగ నాటకాలు వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైం నిజాం కాలేజీలో సాయంత్రం పూట పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్